బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో ఆముదం ఆరోగ్యానికి చాలా మంచిది, అమ్మలాగా మనకు హెల్ప్ చేస్తుంది, అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది ఇలా చెప్తూ ఉంటారు. అయితే మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు దాన్ని ప్యాక్ వేసుకోవాలి, ట్యూమర్స్ ఉన్న వాళ్ళు కూడా ప్యాక్ లాగా వేసుకుంటే కనుక ట్యూమర్స్ అనేవి తగ్గిపోతాయి. బెల్లీ ఫ్యాట్ కూడా ఇది బాగా పనిచేస్తుంది. బొడ్డులో ఆముదం వేసుకుంటే చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఇలా చెప్తూ ఉంటాం కదా. అసలు ఆముదంతో ప్యాక్ అనేది అసలు ఎలా తయారు చేసుకోవాలి, ఇంకా వంటల్లో ఆముదాన్ని ఉపయోగించడం వల్ల మనకు కలిగే ఆరోగ్య లాభాలు ఏంటి, కుకింగ్ చేసేటప్పుడు ఎలా దీన్ని వాడుకోవాల్సి ఉంటుంది, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురువు అరుణాదేవి గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే మ్యామ్. మ్యామ్ మీరు ఏ టైంలో ఆముదం గురించి చెప్పారో కానీ అది చాలా వైరల్ అయిపోయింది వీడియో. అంటే ఆముదంలో ఇన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయా? ఏదో అంటే జనరల్గా మనము ఆలివ్ ఆయిల్ గురించి చెప్తాము, లేదా కాస్ట్లీ ఆయిల్స్ గురించి ఇలా మాట్లాడుతూ ఉంటాం జనరల్గా హెల్త్కి ఎలా బెనిఫిట్ చేస్తుందని. అయితే ఆముదము మన ఇండియన్ది, ఇది చాలా బాగా పనిచేస్తుంది ఆరోగ్యాన్ని కాపాడడంలో అన్నారు. ఒకసారి మాట్లాడుకుంటే ఆముదాన్ని కుక్ చేసేటప్పుడు కూడా వేయచ్చు, దాంట్లో వంటలో కూడా వాడచ్చు. అయితే మన మామూలుగా నూనెలు వాడినట్టుగా అలా తాలింపులు వేసి అలా వేయకూడదు. ఆముదాన్ని ఉడుకుతున్నప్పుడే వేయాలి. ఇప్పుడు పప్పు పాలకూర పెట్టుకున్నారు, లేదా ఏదైనా ఆకుకూర పెట్టుకున్నారు అంటే మనం అన్ని పప్పు అన్ని పెట్టి ఆకుకూర పెట్టి స్టవ్ మీద పెడతాం కదా, అప్పుడే ఒక స్పూనో 2 స్పూన్లు, చిన్న స్పూన్తో 2 స్పూన్లు ఆముదం వేసేసి అట్లా పెడితే ఉడకడం బాగా ఉడుకుతుంది, మంచి రుచి వస్తుంది. మీకు పప్పుని బాగా బ్రేక్ చేస్తుంది, ప్రోటీన్ అండ్ కాల్షియం కూడా వస్తుంది. మీకు బాడీ కాల్షియం కూడా కావాల్సినంత వస్తుంది. ఎందుకంటే ఆముదంలో ఉన్న కాల్షియం బాడీ బాగా అబ్జర్వ్ చేస్తుంది. మీకు వేరే వాటిల్లో కూడా కాల్షియం ఉంది, కానీ ఆముదంలో ఉన్న కాల్షియం బాడీ పూర్తిగా తీసుకుంటుంది. రుచి కూడా పెరుగుతుంది వంటలో వాడడం వల్ల. ఇంకా ఆకుకూరలు ఉన్నప్పుడు, ముఖ్యంగా తోటకూర వండినప్పుడు, తోటకూరకి కాంబినేషన్ ఏంటంటే నెయ్యి ఆముదమే వండాలి. చిన్న తోటకూర ఉంటుంది కదా, కొయ్య తోటకూర అంటారు, చిన్నది మనకి చిన్న తోటకూర. ఆ తోటకూరకి రుచి ఆముదం వేయకపోతే రాదు. ఆ తోటకూర రుచి చూడాలంటే ఆముదం కలిపితేనే దాని రుచి తెలుస్తుంది అనమాట. ఆ తోటకూర మనం తోటకూర వండినప్పుడు ఆ తోటకూర పెట్టేస్తాం, దాని మీద కొంచెం వెల్లుల్లిపాయలు, కొంచెం ఉల్లిపాయ, కొంచెం కారము అన్నీ వేసి దాంట్లోనే అంత నెయ్యి వేసి అంత ఆముదం వేస్తారు. నెయ్యి సగం ఆముదం సగం వేసేసి ఉడకనిస్తారు అనమాట. మంచిగా స్టీమ్ మీద ఉడికిన తర్వాత దాన్ని కొద్దిగా నెయ్యి వేసి తాలింపు పెడతారు. ఎంత రుచిగా ఉంటుందంటే అది మీకు 15 రోజులు నిలవ ఉంటుంది అనమాట. అంటే పచ్చడి లాగానే, కానీ తోటకూర పచ్చడి అని అనమాట, తోటకూరనే అంటారు. ఇది ఎక్కువ ప్రకాశం జిల్లా వాళ్ళు చాలా బాగా వండుతారు ఈ తోటకూర. అక్కడ చాలా స్పెషల్ అనమాట. మీరు ప్రకాశం జిల్లా అట్లా వెళ్ళినప్పుడు, ఇప్పుడు బాపట్ల జిల్లా అయ్యింది, కారంచేడు, తర్వాత చీరాల, పర్చూరు, అట్లా ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఈ తోటకూర అనేది చాలా స్పెషల్గా వండుతారు, ఆముదం వేసి వండుతారు. అందుకే ఆ రుచి వస్తుంది. ఆముదం రుచి పెంచడమే కాకుండా ఆరోగ్యానికి చాలా మంచిది, డైజెషన్ చాలా బాగుంటుంది, మీకు మోషన్ ఫ్రీగా అయిపోతుంది ఇలా వంటల్లో వాడడం వల్ల. ఇంకా కారం, మనం కొత్త కారం రుచి వేరు, ఒక 2 నెలలు రుచి చాలా బాగుంటుంది కారం రుచి. తర్వాత అది కలర్ మారుతూ ఉంటుంది, పాతబడుతూ ఉంటుంది, దాని టేస్ట్ కూడా మారుతూ ఉంటుంది. ఒక 6 నెలలు వచ్చేసరికి మీకు కారం రుచి మారుతుంది. మీరు కారం ఫస్ట్ పట్టించినప్పుడు, కొత్త కారం తెచ్చుకున్నప్పుడు దాంట్లో కొంచెం అంత ఆముదం వేసి బాగా కలిపితే కారం కలర్ మారదు, రుచి చాలా బాగుంటుంది. వంటలో ఆ కారం వాడడం వల్ల మనకి చాలా మంచిది, మన డైజెస్టివ్ సిస్టమ్ చాలా మంచిది. ఈ కారంలో కలిపి ఆ కారాన్ని వంటలో వాడడం వల్ల అసిడిటీ, అల్సర్లు అలాంటివి రాకుండా కూడా ఉంటాయి. వంటలో కొద్దిగా చేర్చాలే తప్ప మొత్తం ఆముదం వేసి తాలింపులు పెట్టడం, ఆముదం అట్లాంటివి చేయకూడదు. అలాంటివి చేస్తే చాలా ప్రమాదం. ఆముదం వేడి చేసి తాలింపులాగా వేసి చేస్తే అది చాలా ప్రమాదం. ఎందుకంటే దాంట్లో రైసిన్ అని చెప్పి ఒక పదార్థం ఉంటుంది, అది ఎంత మంచి చేస్తుందో అంత చెడు కూడా చేస్తుంది. సరిగ్గా మనం తెలుసుకోకుండా వాడితే అది ఒక పాయిజన్ లాగా పనిచేస్తుంది అన్నమాట. కాబట్టి ఆ తాలింపుల్లో వేయడం, నూనెల్లో వేపించడానికి ఆముదం పనికిరాదు. దాంట్లో కొంచెం పసుపు వేసినట్టుగా, కొద్దిగా కారం వేసినట్టుగా, కొంచెం 1 స్పూన్ 2 స్పూన్లు వేయడం వల్ల మెడిసినల్ వాల్యూస్ పెరుగుతాయి, మనకి చాలా మంచిది. ఓకే. సో ఆముదం వంటల్లో వాడడం అలవాటు చేసుకోవాలి. అందుకే దాన్ని వంట ఆముదం, వండిన ఆముదం, వంట ఆముదం అని కూడా అంటారు. అయితే మీరు నాకు ఆముదం బాటిల్ ఇచ్చారు, మీ దగ్గర ప్రిపేర్ చేసింది. నేను దాని స్మెల్ చూసాను, అంటే అప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒకసారి వీడియోలో కూడా చూసాము.
అంటే ఆ ఆముదం ఎట్లా ఉందంటే అదేదో ఒక కుకింగ్ చేసేటప్పుడు ఒక కమ్మటి కమ్మటి వాసన వాసన వస్తుంది వస్తుంది. పప్పు నూనె లాగా ఉంటుంది. ఆముదం ప్రాబ్లం ఏంటి అని అంటే సెలెక్ట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆముదాలు ఏ ఆముదాలు అంటే ఆ ఆముదాలు వేసేసి సరిగా వండకుండా వాటిని కోల్డ్ ప్రెస్ తీసేసి, ఇప్పుడు వండేవాళ్ళు కూడా దానికి ఒక సిస్టమ్ ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది. ఇది సరిగా వండేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే వాడటం మానేసరికి వండేవాళ్ళు కూడా లేరు. ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఆముదం వాడడం వల్ల మళ్ళీ ఆ పాత ఇది ఆ గానుగా, ఆ చెక్క గానుగా, తర్వాత దాన్ని తీయడం, దాన్ని ఇంతే వాటర్ కలపాలి, దాన్ని వండడం, ఇదంతా చాలా ప్రాసెస్ చేయాలి. చాలా కరెక్ట్గా చేసినప్పుడే అది మనకి మంచి జరుగుతుంది. ఏ ఆముదం అంటే ఆ ఆముదం అందరూ వండిన ఆముదం అని చెప్పేస్తారు, అందరూ మంచి అదనే చెప్పేస్తారు. కానీ వాళ్ళు సరిగ్గా సెలెక్ట్ చేసిన ఆముదాలు, పాడైన ఆముదాలు, బూజొచ్చిన ఆముదాలు, ఇలాంటివన్నీ వాడేసి మనకు తెలియదు అవి ఏంటి అని. అలా గనక చేస్తే దానివల్ల ఏమి ఉపయోగాలు ఉండవు. అందుకే నేను ఏం చెప్తానంటే, ఇది ఇలానే తయారు చేస్తున్నాం కాబట్టి మేము చెప్పే అన్ని రిజల్ట్, కొంతమంది ఫోన్ చేస్తున్నారు, మీరు చెప్పినట్టుగా మేము వేసామండి, మాకేమీ పెద్ద డిఫరెన్స్ రాలేదు, మేము ఆముదం తాగితే మాకు మోషన్ అవ్వట్లేదు, మాకు ఇంకా కాన్స్టిపేషన్ ఎక్కువైపోయింది, బాగా వేడి చేసేస్తుంది, వేడి వచ్చేస్తుంది లోపల నుంచి, ఇట్లా ఇంకా చాలా అంటే రివర్స్లో చెప్తున్నారు. మనం ఏదైతే ఆముదం ఈ అన్నిటికీ మంచిదని చెప్తున్నామో మొత్తం ఆపోజిట్గా జరుగుతుంది. అది ఫస్ట్లో నాకు అర్థం కాలేదు, ఇదేంటి ఇలా ఎందుకు జరుగుతుంది అని. తర్వాత మళ్ళీ మనం చేసి ఎందుకు జరుగుతుంది అంటే వీళ్ళు రకరకాల ఆముదాలు వాడడం వల్ల ఇలా జరుగుతుంది. కాబట్టి కరెక్ట్గా మంచి ఆముదం అది చాలా పెద్ద పని. దాన్ని సెలెక్ట్ చేయడం పని, తీసుకురావడం పని, దగ్గరుండి పట్టించడం, వండించడం, ఇదంతా పని. అది ఎక్కడ ఉందో ఆముదాన్నే వాడితే 100% మీకు రిజల్ట్ వస్తుంది. అయితే మ్యామ్ మీరు ప్యాక్ చెప్పారు కదా, ఆముదంతో ప్యాక్. సో మోకాల నొప్పులు తగ్గిస్తుంది, ట్యూమర్స్ తగ్గిస్తుంది, ఇట్లాగా జనరల్గా అసలు ప్యాక్ గురించి చాలా చాలా డౌట్స్ ఉన్నాయి. అంటే ప్యాక్ ఎలా వేసుకోవాలి అని, ఎట్లాగా అసలు పెయిన్ కిల్లర్ లాగా అది ఎలా పనిచేస్తుంది, ఒక ప్యాక్ని మనం ఎలా వేసుకోవాలి? ప్యాక్ అది ఇప్పుడు అందరూ చాలా మంది ఫోన్ చేస్తున్నారు, మేడం మాకు ప్యాక్ పంపించరా అని చెప్పేసి. ఇది చాలా సింపుల్, మామూలుగా మీరు ఇంట్లోనే వేసుకోవచ్చు. ఎట్లా అంటే ఇట్లా ఏదైనా ఒక ప్లాస్టిక్ పేపర్, ఏదైనా పర్వాలేదు, ప్లాస్టిక్ ఇట్లా ట్రాన్స్పరెంట్, ఇది మనకు దగ్గర చాలా కవర్స్ ఉంటాయి కదా, మీరు ప్యాక్ ఎక్కడ వేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఆ సైజు కట్ చేసుకోవాలి. సపోజ్ మోకాలకి వేసుకుంటున్నారు అనుకోండి, ఈ మోకాలకి సరిపడగా కట్ చేసుకోవాలి ఇట్లా. లేదా పొట్టకి వేసుకుంటున్నారు అనుకోండి, ఈ పొట్ట ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నది కదా, ఇది ఇంత ఆ మెజర్మెంట్ చూసుకుని మనం ఫస్ట్ ఒక ప్లాస్టిక్ షీట్ని ఇలా కట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీరు మోకాలకి వేసుకుంటున్నారు, లేకపోతే వేరే దగ్గర అంత సైజు ముందు ఈ షీట్ కట్ చేసుకోవాలి. ఇట్లాంటిది కట్ చేసుకున్న తర్వాత కాటన్ తీసుకోవాలి. కాటన్ కూడా పెద్ద రోల్, ఇట్లాంటి రోల్ దొరుకుతుంది మనకి. ఇట్లా రోల్ మనం ఇట్లా చక్కగా తీసుకోవచ్చు అన్నమాట. ఇంత ఒక చూడండి 1/2 ఇంచ్ లేయర్ ఉంది ఇది, ఈ కాటన్ సర్జికల్ మెటీరియల్, ఇది మెడికల్ షాప్లో దొరుకుతుంది, ఇది పెద్దది. ఈ సైజు తీసుకుంటే మీకు అన్ని చోట్ల ఎంత కావాలంటే అంత కట్ చేసుకోవచ్చు. ఇలాంటి రోల్ తీసుకుని ఇలా ఇప్పుడు మనం దీనికి తగ్గట్టుగా కట్ చేసుకున్నాం. ఇలా పెట్టుకోవాలి ఫస్ట్. ఇది కొద్దిగా ఈ పేపర్ ఎక్కువ ఉంటుంది, కొంచెం ఈ కాటన్ కొద్దిగా తగ్గించుకుంటాం అన్నమాట ఇట్లా. ఓకే, ఇట్లా తీసుకోవాలి. ఏ ప్యాక్ అయినా ఇంతే ప్రాసెస్. ఇలా తీసుకుని ఇలా మీరు కొద్దిగా వేసుకోవాలి. ఇలా ఇట్లా నేను కొంచెం ఇట్లా చుట్టూ వేస్తున్నాను ఇలా. ఎందుకంటే ఫస్ట్ పీల్చేటప్పుడు మనకి ఎక్కువ పడుతుంది ఇది, ఇంకా ప్రతిసారి మనం వేయాల్సిన అవసరం ఉండదు. ఇలా వేస్తే మీకు వారం నుంచి 10 రోజుల వరకు ఇదే ప్యాక్ వచ్చేస్తుంది. మీరు మళ్ళీ వేసుకోవాలి అని ఏం అవసరం లేదు. ఇలా మొత్తం ఇలా స్ప్రెడ్ అయింది కదా, ఇది మీరు ఎక్కడ పెట్టాలి అని అనుకుంటే ఈ ప్లాస్టిక్ పేపర్ బయటకు వచ్చేటట్టుగా. ఇప్పుడు సపోజ్ మనం ఇలా పెట్టుకోవాలనుకోండి, ఇక్కడ పెట్టేసుకోవాలన్నమాట, ఇక్కడ ఇలా వేసేసుకోవాలి. పొట్టకి పెట్టుకోవాలనుకోండి, పొట్టకి ఇలా పెట్టేసుకోవాలి. ఎక్కడ పెట్టుకుంటారు, మెడకి పెట్టుకోవాలి, ఇక్కడ పెట్టుకోవాలి, ఇక్కడ నొప్పి ఉంది ఇక్కడ పెట్టుకోవాలి, అంత సైజు కట్ చేసుకోవాలన్నమాట. మన మోకాలకైతే ఇలా ఈ సైజు సరిపోతుంది. ఇలా కట్ చేసుకుని డైరెక్ట్ ఇలా పెట్టేసుకోవడమే. ఈ పేపర్ ఎందుకు పెట్టామంటే, మీరు దీనిపైన ఇలా బట్ట కట్టారనుకోండి, అది పీల్ చేసుకుంటుంది ఇదంతా.
ఎందుకంటే ఇది మెల్లగా ఇప్పుడు రాలేదు కానీ మెల్లగా కిందకు వచ్చేస్తుంది ఇది. సో ఇలా పెట్టేసేసుకొని పైన ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఇలా పెట్టేసుకున్నారనుకోండి, పైన మీరు బట్ట కట్టేసుకోవచ్చు అన్నమాట. ఈ ప్లాస్టిక్ పేపర్ పైకి వచ్చేటట్టుగా పెట్టుకోవాలి, ఇంకా కదలదన్నమాట. ఎప్పుడైతే ఇలా పెట్టేసుకుని ఈ పైన క్లాత్ కట్టేసుకుంటారనుకో రాత్రి పడుకునేటప్పుడు, ఇంకా పొద్దున్న తీసేయచ్చు. పొద్దున్న తీసిన తర్వాత దీన్ని పడేయద్దు, ఇది చక్కగా ఒక ట్రేలోనో బాక్స్లోనో పెట్టుకుని కవర్ చేసుకుని పెట్టుకోవాలి. ఇదే వారం నుంచి 10 రోజులు వస్తుంది మీకు ఈ బ్యాగ్. అయితే ఏం చేయాలి, మళ్ళీ రాత్రి పెట్టుకుంటాం కదా, రోజు పెట్టుకుంటున్నప్పుడు జస్ట్ కొద్దిగా ఇలా మధ్యలో చాలా తక్కువ ఇలా అంతే అలా వేసేసుకుని కొంచెం స్ప్రెడ్ అవుతుంది కదా, పెట్టేసుకోవడమే. రోజు ఊరికే ఒక స్పూన్తో ఊరికే ఇలా ఇలా అంటే చాలు. ఒక స్పూన్ కూడా అవసరం లేదు, హాఫ్ స్పూన్ కొంచెం ఇలా అని వేసుకుని సరిపోతుంది. అది తెలుస్తుంది మీకు ఒక 10 days తర్వాత మీకు ఇదంతా గట్టిగా అయిపోయి ఆయిల్ అంతా పోయినట్టు తెలుస్తుంది. అప్పుడు తీసేసి మళ్ళీ ఇలాంటిదే ఫ్రెష్ కాటన్ తయారు చేసుకుని మళ్ళీ పెట్టుకోవాలి. మీకు ట్యూమర్స్ ఉన్నా, ఇప్పుడు ఇక్కడ ట్యూమర్ ఉంది, బ్రెయిన్లో ట్యూమర్ ఉంది, ఇక్కడ పెట్టేసేయండి. రైట్ సైడ్ ఉంది, ఇటు పెట్టేసుకోండి. లెఫ్ట్ సైడ్ ఉంది, ఇక్కడ పెట్టుకోండి. థైరాయిడ్ ఉంది, ఇక్కడ పెట్టేసుకోండి. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, మోకాళ్ళ మీద పెట్టుకోండి. ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, లోయర్ అబ్డామిన్ ప్యాక్ వేసేసుకోండి. సిస్ట్లు ఉన్నాయి, ఏదైనా సరే. లివర్ ఇష్యూస్ ఉంది, లివర్ రైట్ సైడ్ లివర్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ పెట్టేసుకోండి. ప్యాంక్రియాటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉంది, ఇక్కడ పెట్టేసుకోండి. లివర్ క్యాన్సర్ ఉంది, లేకపోతే మీకు గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటాయి కదా, చాలామంది సఫర్ అవుతున్న గాల్ బ్లాడర్ స్టోన్స్. ఈ ప్యాక్ గాల్ బ్లాడర్ అంటే ఇక్కడ ఉంటుంది, ఈ రైట్ సైడ్ రిబ్ కింద లివర్ ఉంటుంది, ఆ లివర్ కింద గాల్ బ్లాడర్ ఉంటుంది. సో ఇక్కడ ఇలా వేసేసుకోవడం అనమాట. రోజు ఇలా ప్యాక్ పెట్టుకోవడం వల్ల లోపల ఉన్న స్టోన్స్ కూడా మీకు కరిగిపోతాయి. కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, వెనకాల పెట్టేసుకోండి. సివియర్ బ్యాక్ పెయిన్ ఉంది, నడవలేకపోతున్నారు, ఎక్కడ పెయిన్ ఉందో అక్కడ ఇలానే ప్యాక్ చేసుకోవడం, వెనకాల పెట్టేసుకోవడం. ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ప్యాక్ మీరు సైజుని బట్టి మీరు చేసుకోవడం అంతే. మళ్ళీ దీనికి ఎందుకంటే చాలామంది ప్యాక్ మీ దగ్గర దొరుకుతుందా, ఎక్కడ దొరుకుతుంది, ప్యాక్ మేము కొనుక్కోవాలంటే అని అడుగుతున్నారు. ప్యాక్ ఏం కొనుక్కోవాల్సిన అవసరం లేదు, ఇలా మీరు తయారు చేసేసుకోవచ్చు. చక్కగా కాటన్ పెట్టుకుని చేసేసుకోవచ్చు. ఎవరికి ఎంత కావాలో ఆ సైజు కట్ చేసుకోవడమే. ఇది మీకు వారం నుంచి 10 రోజుల వరకు మీకు ఉపయోగపడుతుంది. తర్వాత తీసి పడేసి మళ్ళీ ఫ్రెష్ది వేసుకోండి. ఎస్ మ్యామ్, ఖచ్చితంగా చాలా చక్కగా చెప్పారు. అంటే నొప్పులు తగ్గిస్తుంది, ట్యూమర్స్ తగ్గిస్తుంది. మీరు బ్రెస్ట్లో లమ్స్ లాంటివి ఉన్నా కానీ మీరు ప్యాక్ లాగా ఇలా వేసుకోమని. బ్రెస్ట్ లమ్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి అన్ని క్యాన్సర్ ఉండవు, మామూలుగా ఎక్స్ట్రా గ్రోత్ ఉంటాయి. అవి ఉన్నప్పుడు ఇవి వేసేసుకోండి, బ్రెస్ట్కి వేసేసుకోండి. రైట్ బ్రెస్ట్లో ఉందంటే రైట్ సైడ్ వేసుకోండి, లెఫ్ట్ ఉంది లెఫ్ట్ సైడ్, లేదు మొత్తం ఉంటే మొత్తం వేసేసుకోండి. బ్రెస్ట్కి వేసేసుకుని రాత్రి పెట్టి పడుకోండి. ఆ బ్రెస్ట్లో ఉన్న ఏవైతే లమ్స్ ఉన్నాయో అవి కరిగిపోతాయి. మీకు చాలా 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 మంచిది నిజంగా. అసలు ఒక ట్యూమర్స్ని తగ్గిస్తుంది, ఒక ఫైబ్రాయిడ్ని తగ్గిస్తుంది, సిస్ట్ తగ్గిస్తుంది. ఎంత మెడిసిన్స్ వాడతాం, ఎన్ని చేస్తాం, సర్జరీస్ వరకు వెళ్తాం. చిన్నగా ఉన్నాయనుకోండి, చిన్నగా మీకు చేతికి ఎక్కడ ఎక్స్ట్రా గ్రోత్ చేతికి ఎక్కడైనా తగిలింది అనుకోండి, మీ బాడీ మీద ఇంకో ఇక్కడ ఉంది, లేకపోతే ఇక్కడెక్కడో ఒక చిన్నది పెరిగింది, ఇక్కడ ఏంటో పెరుగుతుంది, చిన్నగా ఒక లంప్ లాగా వచ్చింది అని మీకు అనిపించింది అనుకోండి, అక్కడ వేసేసుకోండి ప్యాక్ అంతే. ఆ చిన్న సైజు ఒకటి చేసుకుని వేసేసుకోండి. సో దీన్ని మీకు యూజ్ చేయడంలో ఉంది అన్నమాట. మీరు ఎలా అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా వేసుకుంటే ఖచ్చితంగా దీనికి ట్యూమర్స్ తగ్గుతున్నాయి. ఇప్పుడు మనం ఫస్ట్ ఒక ఆముదం మనం చేసాం ఒక వీడియో, మీకు గుర్తుందో లేదో. నాకు ఎన్ని కాల్స్ వచ్చినాయో, ఏంటి బ్రెస్ట్లో ఉన్న నా లంప్ చాలా చిన్న సైజ్ అయిందండి, ఇదివరకు పెద్దగా అయింది, సర్జరీ చేద్దామని అన్నారు. నాకు చాలా అసలు 18 రోజులు 20 రోజుల్లోనే నాకు డిఫరెన్స్ కనపడింది. తర్వాత బ్రెయిన్ ట్యూమర్ 23 years అంటే చాలా యంగ్ అండి. వాళ్ళు ఆ అబ్బాయి రోజు నిద్రపోయేవాడు కాదు, ఒకలాంటి బరువు, తల తిరగడం, అసలు నిద్రే లేదు ఆ అబ్బాయికి. సో నేను ఈ ప్యాక్ చెప్పిన తర్వాత ఆ అబ్బాయి ఆ ప్యాక్ రోజు తలకి వేసి పడుకుంటే ట్యూమర్ తగ్గిపోయింది. తర్వాత మంచి నిద్రపోతారు. ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా రేడియేషన్ ట్రీట్మెంట్స్, కీమో ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నప్పుడు స్కిన్ డ్రై అయిపోయి లోపల నుంచి ఒక వేడి కాలిపోతున్న ఒక భావన, నిద్ర అనేది రాదు, డైజెషన్ సరిగ్గా ఉండదు, తింటే వాంతులు అయిపోతూ ఉంటాయి, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. పొట్టకు వేసేసుకోవడమే. ఎక్కడ మీకు ట్యూమర్ ఉందంటే అక్కడ వేసేసుకోండి ఈ ప్యాక్. లోపలే ఉండొచ్చు ట్యూమర్, బయట ఏం కనపడదు, లోపలే ఉండొచ్చు, లోపల ఏం పర్వాలేదు. ఇది లోపలికి వెళ్ళిపోతుంది. మనం ఇలా తాగాల్సిన అవసరం లేదు, ఇలా వేస్తే మీ స్కిన్ లోపల నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఇది పెనిట్రేట్ అవుతుంది, ఏ ఆయిల్ అలా లోపలికి వెళ్ళదు, కొంతవరకే పనిచేస్తుంది. ఒక్క ఆముదం మాత్రమే లోపలికి వెళ్తుంది.
ఇంకొక విషయం ఏంటంటే ఇంపార్టెంట్, ఎవరికైనా ఒకవేళ ఏదైనా పడకపోవచ్చు, సపోజ్ వాళ్ళు కొంచెం స్కిన్ టెస్ట్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఇలా ఇలా వేసుకుని కొంచెం ప్యాక్ ఎక్కడైనా స్కిన్ మీద వేసుకోండి, ఒక గంటలో వేసుకుని వదిలేయండి. నాకు ఏం బాగానే ఉంది అని అంటే హ్యాపీగా మీరు వాడేయచ్చు ఇది. ఒక స్కిన్ టెస్ట్ అంతే. ఎందుకంటే ఏమో కొంతమందికి ఏదైనా ప్రాబ్లం రావచ్చు కాబట్టి రెగ్యులర్గా వేసుకునే వాళ్ళు ఒక్కసారి స్కిన్ టెస్ట్ లాగా చిన్న దూది మీద వేసుకుని ఎక్కడైనా పెట్టుకోండి. ఇక్కడ కానీ ఈ ఫోల్డింగ్స్లో కానీ లేకపోతే ఇక్కడ కానీ పొట్ట మీద కానీ ఊరికి చిన్న ప్యాచ్ లాగా పెట్టుకోండి. ఒక గంట చూడండి, మీకు అంత బాగానే ఉంది అని అనుకుంటే హ్యాపీగా ఇది వాడేసేయచ్చు. అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఎంతమంది ఫోన్ చేస్తున్నారు, మోకాలు నొప్పులు తగ్గినాయి, మేము ఇప్పుడు వాకింగ్ చేసుకోగలుగుతున్నాము ఓన్లీ ఈ ప్యాక్ ద్వారానే. ఈ ప్యాక్ ఇస్తే మోకాలు నొప్పులు తగ్గినాయి. ఇది ఇందులో మీరు ఏం కలుపుతారు, ఏమైనా మందు కలుపుతున్నారా, ఏమన్నా కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి కొన్ని. ముఖ్యంగా ఇది సెలెక్ట్ చేసిన సీడ్, ఆ వండే విధానము, తర్వాత అందులో కలిపేవి అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. సో ఆముదం అంటే మనకు అమ్మలాగా హెల్ప్ చేస్తుంది, అనారోగ్య సమస్యలు తగ్గిస్తుంది. సో బొడ్డులో ఆముదం వేసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. చాలా చక్కగా చెప్పారు మీరు. అయితే ఈ పెయిన్ మేనేజ్మెంట్కి ఇది ఎలా ఉపయోగపడుతుంది అనేది ఒక ప్యాక్, దాన్ని ఎట్లా తయారు చేసుకోవాలనేది చాలా చక్కగా చెప్పారు మ్యామ్. ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఒకసారి దీన్ని అలాగే మీరు చెప్పిన పద్ధతిలో పాటించాలని కోరుకుందాం. చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు.